బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాత్కాలిక సాయుధ పోరాట విరమణపై మావోయిస్టుల నుంచి మరో ప్రకటన వచ్చింది. ఇటీవల అభయ్ పేరుతో విడుదలైన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఇందులో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టుల నుంచి మరో ప్రకటన వచ్చింది. ఇటీవల అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలవడం జరిగింది. అది పూర్తి సంచలనంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ లేఖలో ఆపరేషన్ కగార్కు సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని పేర్కొన్నారంటూ కూడా ఇప్పుడు తాజాగా విడుదలైన లేఖలో ఉంది. అంటే మావోయిస్టుల నుంచి ఇది మరో ప్రకటనగా కూడా భావించవచ్చు. మొత్తంగా ఈ ప్రకటన సంచలనం క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అభయ్ పేరుతో విడుదలైన లేఖకు సంబంధించి అది కేవలం అతని వ్యక్తిగత అభిప్రాయం అని ఇప్పుడు విడుదలైన ప్రకటనలో పేర్కోవడం జరిగింది. మొత్తంగా మావోయిస్టుల నుంచి వచ్చిన ఈ పోస్ట్ కు సంబంధించి, ఈ ప్రకటనకు సంబంధించి కూడా సంచలనం క్రియేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టుల నుంచి మరో ప్రకటన రావడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. ఇటీవల అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ రాసిన డేట్ కు సంబంధించి కూడా 1 month తర్వాత ఆ లేఖ విడుదలవ్వడం జరిగింది. అభయ్ అని ఒక కమాండర్ నుంచి కూడా ఈ లేఖ వచ్చినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ కు సంబంధించి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే అది కేవలం అతని వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా ఇప్పుడు తాజాగా వెలువడిన ప్రకటనలో పేర్కోవడం జరిగింది. మావోయిస్టుల నుంచి తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు సంబంధించి కూడా ఒక ప్రకటన విడుదలైంది. ఇటీవల అభయ్ అనే పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ రాసిన 1 month తర్వాత ఆ లేఖ బయటికి రావడం జరిగింది. అభయ్ అనే వ్యక్తి అటు ఆపరేషన్ కగార్కు సంబంధించి కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ లేఖకు సంబంధించి అప్పటికే తీవ్ర దుమారంగా మారింది. ఒక రాసి 1 month అయిన తర్వాత ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది, అసలు ఇప్పుడు బయటకు రావడం వెనుక ఆంతర్యం ఏంటి అన్న దానికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు వ్యక్తమైన పరిస్థితి. అయితే తాజాగా అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తూ కూడా మరో ప్రకటన విడుదల చేసింది మావోయిస్ట్ కు సంబంధించిన గ్రూప్. అయితే ఆ గ్రూప్ కు సంబంధించిన ప్రకటన కూడా అది కేవలం ఇటీవల కాలంలో విడుదలైన లేఖకు సంబంధించి అది కేవలం అభయ్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటే కూడా తాజాగా విడుదలైన ప్రకటనలో వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే మొన్న ఒక లేఖ విడుదల చేశారు, ఇప్పుడు మరో ప్రకటన చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. తాజాగా విడుదలైన ప్రకటన తీవ్ర సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. తాత్కాలిక సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టులు మరో ప్రకటన చేశారు. అయితే తరచుగా ఆ ప్రకటనలు విడుదల చేసే వెనుక ఆంతర్యం ఏంటి అన్న కోణంలో కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టుల నుంచి మరో ప్రకటన వచ్చింది. ఇటీవల అభయ్ అనే పేరుతో ఒక లేఖ విడుదలవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో ప్రకటన వెలుగులోకి వచ్చింది. ఈ రెండింటికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటీవల ఒక లేఖ రావడం జరిగింది అభయ్ అనే పేరుతో. అది అతని వ్యక్తిగత ప్రకటన అంటూ కూడా ఇప్పుడు మరో ప్రకటన చేయడం జరిగింది మావోయిస్ట్ గ్రూప్. ఏంటి అసలు ఇదంతా? ఖచ్చితంగా అంటే గత 2-3 రోజులు కూడా మావోయిస్టు పార్టీ ప్రకటనలు ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తున్నాయి. ఇటు వీరసం కానీ, పౌరకుల సంఘం నేతలు కానీ, అలాగే మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలందరినీ కూడా కలవరానికి గురి చేస్తున్న అంశం. అదంతా కూడా సైకలాజికల్ ట్రాప్లో భాగంగా జరిగిందని చెప్పి ఇప్పటికే చాలామంది ఖండించారు. వామపక్ష పార్టీలు కూడా సేమ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ ఇప్పుడు తాజాగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరు మీద నిజ నిర్ధారణ అంటే వాళ్ళు అసలు ప్రకటన జారీ చేశారు. ఇప్పటి వరకు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరు మీద వచ్చిన ప్రకటన తన వ్యక్తిగత నిర్ణయం తప్పితే పార్టీకి సంబంధించిన అభిప్రాయం కాదు, పార్టీ నిర్ణయం కాదని చెప్పి జగన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పేరు మీద ప్రకటన మన చేతికి అందింది. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఈ విషయాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి ఇప్పటి వరకు శాంతి చర్చల కోసమే ప్రజా సంఘాలు కానీ, పౌరకుల సంఘాలు కానీ, విరసం నేతలు కానీ, వామపక్ష పార్టీలు కానీ వీళ్ళకు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా అంటే వాళ్ళతో చర్చలు జరపాలనే నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ మొన్న
తాజా ప్రకటన ఆగస్టు 25 రోజు వచ్చిన ప్రకటన చాలా వరకు అంటే తుపాకులను వీడి తుపాకులు కింద పెట్టాలి, తుపాకులని మొత్తం త్యజిస్తామనే యాంగిల్లోనే ప్రకటన వచ్చింది. 50 ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి మొదలుకొని పీపుల్స్ వార్, నక్సలైట్, ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా కొనసాగుతున్న తరుణంలో కూడా ఏ రోజు పార్టీ రకరకాల అవాంతరాలు ఎదుర్కొందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎంతోమంది ఎన్కౌంటర్ అయ్యారు, కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూ పీడిత ప్రజల పాలిట తమ పోరాటం ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నారు. కానీ తుపాకులను వీడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వస్తామని చెప్పి మావోయిస్ట్ పార్టీ ప్రకటించడం చాలా వరకు సైకలాజికల్గా వాళ్ళని ట్రాప్కు గురి చేయడమని చెప్పి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు చెల్లాచెదురైంది. ఇటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తమకు ఎక్కడైతే అడవులలో తమకు రక్షణ అని చెప్పి అనుకున్న ప్రాంతాలలో కూడా భారత భద్రతా బలగాలు రంగంలోకి దిగి వాళ్ళందరినీ తొదముట్టిస్తున్నాయి. వాళ్ళు అంటే రాడర్ వ్యవస్థని చాలా పటిష్టం చేస్తూ డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో డైరెక్ట్గా మావోయిస్టు పార్టీ చీఫ్నే బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుని తుదముట్టించారు. తదుపరి మోడెం బాలకృష్ణ కావచ్చు, వెంకటి కావచ్చు, పాండు కావచ్చు, వీళ్ళందరూ వరుసగా అగ్రనేతలందరినీ కూడా పార్టీ కోల్పోయిన పరిస్థితి. చాలామంది లొంగుబాటుకు గురైన తర్వాతనే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా హతమార్చిన పరిస్థితి. ఇదే విషయాన్ని కూడా పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఇందులో క్లియర్గా చెప్పారు. అంటే మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీం మీద జాడి జరిగిందని చెప్పుకొచ్చారు. మొత్తం 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పర్వేష్ సోరెన్ జార్ఖండ్ వీళ్ళందరూ కూడా హతమయ్యారని చెప్పుకొచ్చారు. తదుపరి రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ్, జగర్ను కూడా వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్కు గురయ్యారు. చంద్రహాస్ కానీ, పండన్న కానీ, పండు అని చెప్పి కూడా వీళ్ళందరి పేర్లను డైరెక్ట్గానే ప్రకటించారు. అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో కొంతమంది కూడా సరెండర్ అని చెప్పారు. కొంత వారం రోజుల క్రితం కూడా కిషన్జీ భార్య కూడా లొంగుబాటుకు గురైంది. ప్రస్తుతం అయితే ఇంటెలిజెన్స్ పోలీసుల దగ్గరే ఆమె ఉంది. ఆమె బయటకు వస్తాలని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. మొత్తానికైతే బీజేపీ తన అంటే దేశంలో ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తాం, వచ్చే సంవత్సరం వరకు పూర్తిగా తుదముట్టవిస్తామని చెప్పి ఇప్పటికీ అమిత్ షా తన ప్రకటనకే కట్టుబడి ఉండి అదే ప్రకటనని కంటిన్యూ చేస్తున్నారు. మోడెం బాలకృష్ణ మొన్న ఎన్కౌంటర్ తర్వాత కూడా భద్రతా బలగాల్ని అభినందిస్తూ ఖచ్చితంగా మావోయిస్టులపైన భద్రతా బలగాలదే పై చేయని చెప్పి ప్రకటించారు. ఎవరు అంటే ఏ ఒక్క మావోయిస్టుని కూడా దేశంలో ఉండకుండా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. కానీ తాజా ప్రకటన చాలా విషయాల్ని కూడా చాలా అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సెప్టెంబర్ 6 కానీ ఆగస్టు 25 2 లెటర్లని పటాపంచలు చేస్తూ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరు మీద వ్యక్తిగత ప్రకటనలకు పార్టీకి సంబంధం లేదని చెప్పి కూడా కరాఖండిగా ఈ లెటర్లో పేర్కొన్న పరిస్థితి. 2024లో పోలిటీ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు జరపటమే తమ తక్షణ కర్తవ్యం అని చెప్పి కూడా పార్టీ లేఖలో పేర్కొన్నాడు. పాలస్తీనా విషయంలో మారణకాండ కొనసాగుతోంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అది అర్థమవుతుందని చెప్పి చెప్పుకొచ్చాడు. అంటే ప్రపంచవ్యాప్తంగానే దమనకాండ కొనసాగుతుందని చెప్పి కూడా వాళ్ళ అంటే మావోయిస్ట్ పార్టీ గతంలో ఎలాంటి పదాలు వాడిందో అలాంటి పదాలనే ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరు మీద ఈ లెటర్ అయితే విడుదలైంది. ఎందుకంటే ఆగస్టు 25 రోజున లెటరు విడుదల సమయంలో ప్రియమైన ప్రధాని అని చెప్పి వాళ్ళు క్లియర్గా ప్రధానిని పొగుడుతూ ప్రధానిని అభినందిస్తూ అందులో పదాలు రాసుకొచ్చారు. కానీ ఏ రోజు కూడా మావోయిస్ట్ పార్టీ లెటర్లలో కూడా దమనకాండ, ఫాసిస్టు ప్రభుత్వాలు ఇవన్నీ చెప్పి వాళ్ళు రకరకాల పదాలని వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ప్రతి పదం కూడా ఉంటుంది. కానీ ఈరోజు విడుదలైన దీంట్లో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితోనే హత్యాకాండ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. మావోయిస్టులతో చర్చించేది లేదు, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారని చెప్పి కూడా ఇందులో లెటర్లో రాసుకొచ్చారు. సెప్టెంబర్ 25 మొన్నటి ప్రకటన తర్వాత బీజేపీ అధికార ప్రతినిధి వర్మ డైరెక్ట్గానే మోదీని, అమిత్ షాను అభినందిస్తూ తాను కీర్తించడం, తదుపరి నేషనల్ మీడియాలో కూడా ఆ వార్త గుప్పుమన్నట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఆ లెటరు నార్త్ ఇండియా నుంచే ఒక మొబైల్ నుంచి ఫార్వర్డ్ అయినట్టుగా మావోయిస్ట్ వర్గాలు చెప్తున్నాయి. అది ఎక్కడి నుంచి అయిందనేది కూడా ఇప్పటివరకైతే క్లారిటీ రాలేదు. కానీ మొదట నేషనల్ మీడియాని టార్గెట్ చేస్తూ ఆ లెటర్ విడుదల చేశారు. నేషనల్ మీడియా తర్వాత తెలుగు మీడియా కూడా ఆ ప్రకటనని టేక్ ఓవర్ చేస్తూ కూడా
మావోయిస్ట్ పార్టీ ఆయుధాలని వీడుతుంది, రాజకీయంగా బయటకు వస్తుంది, వాళ్ళు ప్రజల మధ్య పోరాడతారని చెప్పి ప్రకటించారు. చాలా వరకు తెలుగు పత్రికలు కానీ తెలుగు మీడియా కానీ ఇదే హెడ్లైన్గా వాళ్ళు మేజర్ బ్యానర్ ఐటంలో కూడా అదే ప్రస్తావించారు. కానీ మావోయిస్ట్ పార్టీ ఆ ప్రకటనని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ఆయుధాలు వీడే ప్రసక్తి లేని చెప్పి కూడా జగన్ అధికార ప్రతినిధి అయితే ప్రస్తుతం ప్రకటించారు. కానీ మల్లోజులో వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను ఎక్కడి నుంచి ఆ ప్రకటన విడుదల చేశాడు, అతని పరిస్థితి ఏంటని కూడా మావోయిస్ట్ పార్టీ ఇందులో ఈ ప్రకటనలో పేర్కొనలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట మల్లోజుల వేణుగోపాల్ భార్య పద్మ లొంగిపోయారు. అప్పుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి తమకు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ నేపథ్యంలో కమలేష్ అనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మాజీ మావోయిస్ట్ కూడా ఈ ప్రకటన తయారు కావడానికి కారణంగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీ కొంత అంతర్గతంగా చర్చించుకున్న విషయాల్ని ఆ పదాల్ని జోడిస్తూ మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు విడుతుందన్న దానికి అర్థమయ్యే రీతిలో కూడా అంటే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అవుట్డోర్లో ఉండకుండా ఆయుధాలను వీడి ప్రజల మధ్య పోరాడుతున్న విధంగా వాళ్ళు ఆ ప్రకటన జారీ చేశారు. కానీ ఆ ప్రకటన తమ పార్టీ సూత్రాలకు న్యాయ సూత్రాలు కావచ్చు, ఆ పార్టీ పోరాడుతున్న క్రమానికి కానీ, ఎందుకంటే 25 ఏళ్ళుగా మావోయిస్ట్ పార్టీ ప్రజల కోసమే పోరాడుతుంది, అడవుల్లో తుపాకీ ఎక్కుపెట్టి ప్రభుత్వాలపైన ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. ప్రభుత్వం చాలా వరకు కార్పొరేట్ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ కార్పొరేట్ని కొనసాగిస్తూనే అడవుల్ని నాశనం చేస్తుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ఏరువేత అనేది కూడా భద్రతా బలగాల మధ్య కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధం లేని విషయాలు, తుపాకీని వీడేది లేదు, ఖచ్చితంగా తుపాకీ గొట్టం ద్వారా. నగేష్, మరి అభయ్ పేరుతో విడుదలైన లేఖకు పూర్తి భిన్నంగా ఉంది ఇప్పుడు చేసిన ప్రకటన. అంటే పార్టీలో అంతర్గతంగా కూడా విభేదాలు ఉన్నాయా అని చెప్పుకోవచ్చా? మావోయిస్ట్ పార్టీలో కనుక విభేదాలు ఉంటే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకోవచ్చు? ఇదే విషయం కూడా మొన్న 2-3 రోజుల కిందట కూడా ఈ ప్రకటనలు, ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ చీఫ్గా తిరుపతిని పార్టీ ఎన్నుకున్నదని చెప్పి కూడా బయటకు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని కూడా పార్టీ ఇప్పటికీ సరిగా ప్రకటన చేయకుండా కూడా తిరుపతి మావోయిస్ట్ చీఫ్గా ఎన్నిక కాబడ్డారని చెప్పి అందరూ చర్చించుకున్నారు. కానీ ఈ 2 పేజీల లెటర్లు మాత్రం తిరుపతి గురించి ప్రస్తావన రాలేదు. మల్లోజుల వేణుగోపాల్ వర్సెస్ తిరుపతిగా మావోయిస్ట్ పార్టీలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. 2 వర్గాలుగా విడిపోయిన నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రస్థానం సరిగా లేదు, మావోయిస్టు పార్టీ మళ్ళీ పోరాటం కొనసాగించాలంటే కష్టమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారని చెప్పి కూడా బయటకు ప్రకటనలు విడుదల చేశారు. కానీ మావోయిస్టు పార్టీలో అంతర్యుద్ధం అనేది లేదు, తిరుపతి వర్సెస్ మల్లోజుల వేణుగోపాల్ అనేది లేదని చెప్పి కూడా ఈ ప్రకటన బట్టి అర్థమవుతోంది. సోను అలియాస్ అభయ్ ఏదైతే ఆ ప్రకటన ద్వారా బయటకు వచ్చిందో ఆ ప్రకటన వ్యక్తిగత అభిప్రాయం చెప్పి కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. మరి సోను అభయ్ ఎక్కడుండి ఆ ప్రకటన జారీ చేశాడు ఏంటనేది కూడా మరి కేంద్ర హోంశాఖ ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా తదుపరి అంటే రాష్ట్ర కమిటీ అధికార ప్రతి నుంచి జగన్ నుంచి లెటర్ వచ్చింది కాబట్టి కేంద్ర కమిటీ మళ్ళీ అభయ్ నుంచి ఎలాంటి లెటర్ వస్తుంది, ఆ ప్రకటన ఎట్లా జారీ అయింది, మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ కానీ మిగతా జరిగిన ఎన్కౌంటర్ల విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. మావోయిస్టు చీఫ్కు సంబంధించిన ప్రకటన కూడా తదుపరి కొద్ది రోజుల పరిణామంలో కూడా ఆ ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మావోయిస్టు పార్టీ అయితే సంచలన ప్రకటనగానే భావించవచ్చు. ఆయుధాలు వీడేది లేదు, ఖచ్చితంగా పోరాటం కొనసాగుతోంది. శాంతి చర్చలకైతే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ ఖచ్చితంగా తాము ముందుంటాం, ఇందుకు ప్రభుత్వాలు ప్రజా సంఘాలు పౌరకుల నేతలు సహకరించాలని చెప్పి వాళ్ళు ఇప్పటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలకు ఒప్పుకునేది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ నుంచి ఈ లెటర్ బయటకు రావడం అయితే డైలమా వీడిందని చెప్పచ్చు. ఈ సంచలన ప్రకటన ద్వారా మావోయిస్టు పార్టీ తుపాకీ గొట్టం ద్వారానే ఖచ్చితంగా ప్రభుత్వాలపైన పోరాడతామని చెప్పి ఈ ప్రకటన సారాంశం అయితే తెలియజేస్తుంది. నగేష్, శాంతి చర్చలకు సిద్ధం అంటూనే ఓ పక్క ఆయుధాలు వదిలేదే లేదు అంటున్నారు. మరి కొత్త ఆందోళనలకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం సందిగ్ధావస్థలో మావోయిస్టు పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఎన్కౌంటర్లు దాదాపుగా 150 మందికి పైగా మావోయిస్టులు అమరులయ్యారు. చాలామంది అగ్రనేతలే కోల్పోయింది. అంటే వయస్సు పైబడినా కూడా నంబల కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, మోడెం బాలకృష్ణరావు లాంటి వాళ్ళు కావచ్చు, గాజర్ల లాంటి వ్యక్తులు కావచ్చు, పార్టీని వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి మావోయిస్టు పార్టీ
ఇలాంటి వ్యూహరచన చేసినా పోలీసులపైన ప్రభుత్వ నేతలపైన అటాక్ చేసినా కూడా వాళ్ళ వ్యూహరచన వేరుగా ఉంటుండే. ఒకసారి అటాక్ జరిగిందంటే ప్రభుత్వంలో కూడా చాలా వరకు కదిలికి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి మావోయిస్టు పార్టీలో కొంత అలజడి ఉన్నా కూడా, అంటే ఎన్కౌంటర్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు అన్న రీతిలో వాళ్ళ ప్రస్థానం కొనసాగుతుంది. ఎందుకంటే మొన్నటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ప్రకటన ద్వారా వాళ్ళందరినీ సైకలాజికల్గా ట్రాప్ చేయాలనే యాంగిల్ని కూడా తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రభుత్వం పైన పౌరకుల సంఘ నేతలు ఆరోపించారు. ఎందుకంటే వాళ్ళు ఏ అడవుల్లో ఉన్నారో, అంటే ఇలాంటి ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళందరూ ట్రాక్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫేస్బుక్ కానీ ఈమెయిల్ ఐడి ఇవ్వడం అనేది మావోయిస్ట్ పార్టీలు ఎప్పుడు జరగలేదు. డైరెక్ట్గా మల్లోజుల వేణుగోపాల్ ఫోటో పెట్టి ప్రకటన జారీ చేయడం అనేది కూడా ఖచ్చితంగా అనుమానాస్పదంగా సందేహాస్పదంగా ఉందని చెప్పి కూడా ప్రజా సంఘాలు కూడా వామపక్ష పార్టీ నేతలు కూడా ఆరోపించాయి. ఈ క్రమంలో ఈ ప్రకటన జారీ చేయడం ద్వారా మావోయిస్ట్ పార్టీ అనేది ఖచ్చితంగా గ్రౌండ్లోనే ఉంటుంది, అడవుల్లో ఉండి పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ కగారు విజయవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అయితే బలగాలను ఇప్పటికీ అడవులలో మోహరించి డ్రోన్ల ద్వారా వివిధ రకాల వ్యవస్థల ద్వారా వాళ్ళని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. చాలామంది మావోయిస్టులు ఇండియాలో ఉండకుండా నేపాల్ పారిపోయినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా వరకు వాళ్ళని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. కానీ మావోయిస్ట్ పార్టీలో ఉన్న అగ్రనేతలు, కొంతమంది నేతలు ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ ఫోన్ను వీడి రక్షణ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అవసరమైతే వాళ్ళు పట్టణాల్లో ఉండి ఉండవచ్చు కానీ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా అర్బన్ నక్సల్స్ని కూడా ఈ వ్యవహారం అంతా కూడా పెంచి పోషించేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే అణగదొక్కే అసమానతలు సమాజంలో ఉన్నంతసేపు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ నిలబడి ఉంటుంది. ఆ అసమానతల మధ్య నుంచే అర్బన్ నక్సలైట్ అనే వ్యక్తి పుట్టుకొస్తాడు కావచ్చు. ప్రభుత్వాల మీద ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుందనే యాంగిల్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆయుధాలు వీడేది లేదని చెప్పి మావోయిస్టు పార్టీ ప్రకటన ఇటు విరసం నేతల్ని, ప్రజా సంఘాల నేతల్ని, వామపక్ష పార్టీ నేతలు కావచ్చు, పరోకుల నేతలందరినీ మాత్రం కొంత సంతోషానికి గురిచేసిందని చెప్పచ్చు. మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఆగస్టు 25 ప్రకటన తర్వాత ఈ ప్రకటన వెలువడడం కూడా వాళ్ళందరినీ కూడా కొంతవరకు అయితే అంటే ఊపిరి పీల్చుకున్నట్టుగా చేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఏ వ్యక్తి అంటే నక్సలైట్లో ఉండి ఏ వ్యక్తి పోరాటం చేసినా తదుపరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కీర్తిని అంటే కొనియాడడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోరాటం వాళ్ళు 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో ఉండి వివిధ రకాల పోరాటాలు చేశారు, చాలామందికి న్యాయం చేశారని చెప్పుకోవడం కావచ్చు. సో మొత్తం ఓవరాల్ విషయాల్లో ఈ ప్రకటన అయితే చాలా వరకు సందేహాలను నివృత్తి చేస్తూ మావోయిస్టు పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి కూడా చెప్పకనే చెప్తుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. మొత్తంగా అభయ్ పేరుతో వచ్చిన లెటర్కు సంబంధించి కూడా అటు మావోయిస్ట్ గ్రూప్ మరో లేఖన ప్రకటన చేయడం జరిగింది. అయితే దానిలో కేవలం సాయుధ పోరాటం ఆపే ప్రసక్తే లేదు, ఆయుధాలను వీడే ప్రసక్తే లేదు, శాంతి చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నామన్నారు. మరి కేంద్రం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి చర్చలు జరిపే అవకాశమే లేదంటుంది. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో ముందు.